GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కోయదొరలు. అనారోగ్య బాధితులకు ఆపదలో అండగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2000 దరఖాస్తులపై సంతకాలు చేసిన ఎమ్మెల్యే. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశం. కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు. దోమకొండలో కత్తులు, డమ్మీ తుపాకీలతో భయాందోళనకు పాల్పడ్డ దుండగులు. దంపతులకు గాయాలు. రాజకీయ చైతన్యం విలక్షణమైన తీర్పునివ్వడంలో ప్రత్యేకతగా నిలుస్తున్న నిజామాబాద్ బోధనలో ప్రాబల్యం పెంచుకున్న ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లు పరిశీలించి ఫిబ్రవరి 1న అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16న నూతన పాలక వర్గాలు కొలువుదీరి మేయర్, చైర్మన్లను ఎన్నుకుంటారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అధికారులు నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. నామినేషన్ స్వీకరించే కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో అభ్యర్థుల నామినేషన్లు వేశారు. నేడు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో 5 నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స పొందే సమయంలో డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. బుధవారం కంట్రేశ్వర్ బైపాస్లో గల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో CMRF ఫండ్కు సంబంధించిన 2000 దరఖాస్తులపై ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సంతకాలు చేశారు. నియోజకవర్గంలో ఆర్థికంగా బలహీన వర్గాలు అధికంగా ఉన్న కారణంగా వారు అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స సమయంలో అవసరమైన ఖర్చులను భరించలేకపోతున్నారని, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలను దేవుళ్లుగా భావించి సేవ చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ను సిపి సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు 2026లో భాగంగా నేడు నిజామాబాద్ డివిజన్లోని టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించి నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకుని పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీటర్ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాష్, టౌన్ 4 SHO సతీష్ కుమార్, ఆర్ఓ వెంకటేష్, ఏఆర్ఓ రమేష్ గౌడ్ వారి సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని కంటేశ్వర మున్సిపల్ జోన్ ఆఫీస్, టీటీడీ కళ్యాణ మండపాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా కొనసాగుతున్న నేపథ్యంలో బాన్స్వాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్
నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని వెంటనే రోజువారీగా టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోనైనా ఏ డివిజన్ వార్డులో ఓటర్గా నమోదై ఉండవచ్చని సూచించారు. అయితే ప్రతిపాదకులు మాత్రం అదే డివిజన్ వార్డుకు చెందిన ఓటర్ అయి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపేలా అవసరమైన సిబ్బందిని నియమించానన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరూ కూడా ఎలాంటి అపోహలు, సందేహాలకు గురికావద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులున్నారు. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన్ ఫామ్స్ కూడా అందుబాటులో ఇప్పుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏసీసీ గారి నిర్దేశాల మేరకు మేము టీపోల్లో కూడా పబ్లిక్ డొమైన్లో కూడా ప్రతిరోజు ఎన్ని నామాంకన్ ఫామ్స్ దాఖలు అయ్యాయో అది కూడా పారదర్శకంతో అప్లోడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క సెంటర్కి ఆపరేటర్స్ కూడా నియమించడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారి టీం అంతా అందుబాటులో ఉండి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే అభ్యర్థితో అంటే మేము సూచించినది ఏంటంటే ప్రపోజర్స్ తప్పకుండా సంబంధించిన ఏ వార్డుకి అయితే వాళ్ళు నామాంకన్ ఈరోజు జమ చేస్తూ ఉన్నారు వారు అదే వార్డు సంబంధించిన ఓటర్గా నమోదై ఉండాలి. ప్రతి ఒక్క నామాంకన్ కేంద్రాల్లో వ్యాలిడ్ ఎలక్టోరల్ రోల్ కాపీస్ కూడా అందుబాటులో పెట్టాము. అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థి మొత్తం మున్సిపాలిటీలో ఏ వార్డుకి సంబంధించిన అయినా వాళ్ళు ఓటర్గా నమోదై ఉండవచ్చు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియాతో కలిసి ఆయన పరిశీలించారు. బందోబస్తు వివరాలను ఆర్మూర్ ఎస్పీ వెంకటేశ్వర రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ జరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని, అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఒకరిని మాత్రమే అనుమతిస్తామని సహకరించాలని కోరారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ టికెట్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సైతం ప్రపోజల్ ఒకరు మాత్రమే సరిపోతుందని, మున్సిపల్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు తప్పకుండా తీసుకురావాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ అధికారులు తదితరులున్నారు. ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొదలైంది. సో ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సంబంధించి 36 వార్డ్స్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ రూమ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి, అలాగే సీసీటీవీ కెమెరా కూడా ప్రతి ఆర్ఓ ఛాంబర్లో కూడా సీసీటీవీ కెమెరా కంటిన్యూస్ రికార్డింగ్గా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ నామినేషన్ ప్రక్రియ 3 days ఉంటుంది. 28, 29, 30 తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ అయిన తర్వాత మన ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిక్ అయిన తర్వాత 11th పోల్ ఉంది. సో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా, భద్రత కూడా ఇప్పుడు ఏసీపీ గారి ద్వారా. నిజామాబాద్ ఏసీపీగా ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్లుగా నిజామాబాద్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో ఏసీపీగా పనిచేస్తున్న బి ప్రకాష్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రాజా వెంకటరెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు బదిలీ ఉత్తర్వులు వెలువడగా మంగళవారం రాత్రి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు.
నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి శిల్పరాజు నామినేషన్ స్వీకరణ చేపట్టారు. నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ పత్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి శిల్పరాజు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. ఇందల్వాయి మండల సీఎం కప్ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఇందల్వాయి తహసీల్దార్ వెంకట్రావు అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకగా నిలుస్తాయని, ఇందులో గెలుపోటములు సహజంగా భావించాలని ఇందల్వాయి తహసీల్దార్ వెంకట్రావు ఎంపీడీఓ అనంతరావుతో కలిసి బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఇందల్వాయి సర్పంచ్ గంగమణి గంగారం అధ్యక్షతన ఏర్పాటు చేసిన 2025-26 సీఎం కప్ క్రీడలను తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలవలేరని, ఎవరో ఒకరు ఓడిపోక తప్పదని స్పష్టం చేశారు. ఓటమి చెందిన వ్యక్తులు ఎవరూ అధైర్యపడవద్దని, గెలుపు కోసం మరో ప్రయత్నం చేస్తూనే ఉండాలని సూచించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పట్ల ఆసక్తి కనబరిచినప్పుడే ఆరోగ్యం అందుబాటులో ఉంటుందని, టీవీలు సెల్ ఫోన్లు విద్యార్థులకు తల్లిదండ్రులు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, సర్పంచ్ గణేష్ నాయక్, రఘు, శిరీష మహిపాల్, రాజు నాయక్, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 ఆటల పోటీలకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు మరియు హెడ్ మాస్టర్ గారు, స్థానిక హెడ్ మాస్టర్ గారు, ఎంపీడీఓ గారు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, పత్రికా విలేకరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారు. ఒక విషయం ఏంటంటే లాస్ట్ ఆటల పోటీలప్పుడు డయాస్ మీద ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం దృష్ట్యా 29-30వ తేదీల్లో దారి మళ్లింపు ఉంటుందని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నుండి పిప్రి వెళ్లే ప్రజలు అంగడి బజార్ గుండా జిరాయత్ నగర్ మీదుగా వెళ్లాలని, 2 రోజుల పాటు సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కళాశాల ఎదుట వెళ్లే రోడ్డు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా 100 మీటర్స్ అవతల ఎవ్వరు కూడా వెహికల్స్ ఎలో చేయొద్దు. రేపు పిప్రి గ్రామానికి వెళ్లే వాహనాలని మార్కెట్ నుంచి జిరాయత్ నగర్ ఆ ఏరియా నుంచి వాహనదారులు వెళ్ళాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ రూల్స్ను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ 30వ తేదీ వరకు కొనసాగుతుందని, అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని, అనంతరం గెలుపొందిన అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. 11వ తేదీ కంటే 48 గంటల ముందు అభ్యర్థులు తమ ప్రచారాలు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని ఆయన అన్నారు. రెండవ సాధారణ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు నామినేషన్లు తీసుకుంటాము. పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అట్లనే 31st రోజు స్క్రూటినీ ఉంటుంది అనమాట. ఏవైతే దరఖాస్తులు ఇచ్చినారో అవన్నీ 30వ తారీఖు స్క్రూటినీ చేస్తాం అనమాట. అట్లనే 3వ తారీఖు విడ్రాలు, తర్వాత అదే రోజు గుర్తులు కేటాయిస్తారు అనమాట. 11వ తారీఖు పోల్ డే ఉంటుంది అనమాట. పోలింగ్ ప్రక్రియ పొద్దున ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అనమాట. ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. దానిలో ఓటర్స్ 67,976 మంది ఓటర్స్ ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద హడావిడి నెలకొంది. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు ఎన్ఓసీల కోసం మున్సిపల్ కార్యాలయంలో క్యూ కట్టారు. మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి సైతం సరైన అవగాహన లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అంటూ మున్సిపల్ కార్యాలయానికి ఇంటి పన్నులు, కుళాయి పన్నులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థులు గత్యంతరం లేకుండా అన్ని బిల్లులు చెల్లించి ఎన్ఓసీలు పొందుతున్నారు. సిరికొండలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంఈఓ రాములు ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా హైస్కూల్లో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, ఎంఈఓ రాములు నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ క్రీడలు 3 రోజుల పాటు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ మండల స్థాయిలో జరుగుతాయని, మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో ఆడతారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల స్థాయిలో క్రీడాకారులను రాణించి జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని, సిరికొండ మండలానికి పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంటే 28 జనవరి 2026లో స్టార్ట్ అయింది సిరికొండ మండలంలో. మరి దీనికి గాను మండలంలో ఉన్నటువంటి
దాదాపు అన్ని జీపీల నుండి ఈ యువత మరియు విద్యార్థులు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారు. సో అలాగే మండలానికి సంబంధించినటువంటి మేమైన అధికారులము గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు నాతో ఉన్నటువంటి సోదరులు మరియు ఆయా గ్రామాల యొక్క సర్పంచులు, మీడియా సోదరులు మరియు ఆయా పాఠశాలల యొక్క పీటీలు, తర్వాత విద్యార్థులు 35వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇవ్వాలని కోనేరు సాయి కుమార్ కోరారు. నగరంలోని 35వ డివిజన్ నందు కోనేరు సాయి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సాయి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని స్థానిక 35వ డివిజన్కు చెందిన ప్రజల ఒత్తిడి మేరకు ఈ మీడియా సమావేశంలో కోరడం జరిగిందన్నారు. ఈ ఏరియాలో గతంలో కార్ఖానాలో రైస్ మిల్లుల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడేదని, మన రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత తగ్గిందని, ప్రస్తుతం వెళ్లే లారీల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని, ఇది ఇంకా రోడ్డు వలన దుమ్ములేస్తుంది కాబట్టి కార్పొరేషన్లో పోరాడే నాయకుడు కావాలని, పెద్ద సాయన్న కాంపౌండ్, నామదేవాడ పంప్ బాడీ ఏరియాలో కాలుష్యం తొలగాలంటే కార్పొరేషన్లో తీర్మానం చేసి పంపాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 11వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 35వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నేను దరఖాస్తు చేయడం జరిగింది. కాబట్టి ఎందుకోసమనంటే ఈ నిజామాబాద్ పట్టణం ఉద్భవించిన రోజు నుంచి ఇక్కడ ఏరియాలో కాలుష్యము, చులువ మురుమురాలు, హల్దీడోల్ రైస్ మిల్ల నుంచి వెలువడే కాలుష్యం ఒకటి, ఈ గూడ్షెడ్ రైల్వే వ్యాగను లోడింగ్ అన్లోడింగ్ ద్వారా లారీల ద్వారా ఏర్పడే కాలుష్యం ఒకటి విపరీతంగా ఇక్కడి ప్రజల్ని సతమతం చేస్తూ ఉంటే రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో కేసు వేసి 15 సంవత్సరాల పాటు పోరాటం చేసి కొంత సాధించాము, ఇంకా కొంత మిగిలింది. ఆ మిగతాది కూడా కంప్లీట్ కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి 35వ డివిజన్ జనరల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి గెలిపించినట్లయితే, టికెట్ ఇచ్చినట్లయితే ఈ ప్రజలకు దాని ద్వారా కార్పొరేషన్ ద్వారా తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి పోరాటం చేయడం జరుగుతుంది. సనాతన జాగరణ దేశ కళ్యాణ యజ్ఞయాత్ర నిజామాబాద్ నగరానికి చేరుకుంది. వేద గురుకులం అగ్నిపురం భాగ్యనగరం వారి ఆధ్వర్యంలో 16 జనవరి 2026న ఈ యజ్ఞయాత్ర తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన రామేశ్వరం నుండి మొదలై వివిధ రాష్ట్రాల మార్గంలో మంగళవారం 27న రాత్రికి మన ఇందూరు పట్టణానికి చేరుకుంది. 28న బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బోర్గంపి నుండి యజ్ఞ నిర్వహణ, తర్వాత సంచార యజ్ఞ రథం ద్వారా బయలుదేరి పులాంగ్, గాయత్రి నగర్, శివాజీనగర్ ద్వారా సుమారు 60 మందితో పాటు స్వామీజీలు, ఆచార్యులు భజనల ద్వారా ఇందూరు నుండి నాందేడ్కు వెళ్లడం జరుగుతుంది. ఈ పవిత్రమైన యజ్ఞంలో ప్రజలతో పాటు ఆర్య సమాజ అధికారులు, అంతరంగ సభ్యులు, ముఖ్య అతిథులు, సక్రియ సభ్యులు, సహాయ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఆర్య సమాజం ఇందూరు ప్రధాన కార్యదర్శి చౌటి నారాయణ తెలిపారు. పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆచార్య తేజస్, ఆచార్య నరేంద్రతో పాటు శ్రీమాన్ మర్రి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆర్య బంధువులందరికీ నమస్కారములు. నా పేరు చౌటి నారాయణ, ఆర్య సమాజ కార్యదర్శి ఇందూరు. మన ఇందూరుకు రామేశ్వరం నుండి సనాతన జాగరణ యజ్ఞయాత్ర వచ్చేసింది. ఇప్పుడు రథయాత్ర అనేది లక్ష్మీ గణపతి దేవాలయం నుంచి బయలుదేరి పులాంగ్ ద్వారా అక్కడ శివాజీనగర్ ద్వారా కిల్లారామల వరకు చేరుకుంటుంది. అందరికీ కూడా యజ్ఞం యొక్క విశిష్టత తెలియజేస్తూ మన అందరికీ కూడా ఈ విషయాన్ని నగరంలోని వినాయక్ నగర్లో గల కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం సాయంకాలం వేళ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు ఎత్తుకుని మంగళ హారతులచే పోతరాజు విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా రేణుకా ఎల్లమ్మ బోనాలు వినాయక్ నగర్ నుండి రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు తీయడం జరిగింది. కౌండిన్య సంఘం సభ్యులు మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ బోనాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీయడం జరిగిందని, రేణుకా ఎల్లమ్మ దీవెనలు సంఘ సభ్యులకు, పట్టణ వాసులకు ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో కౌండిన్య సంఘ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైభవంగా జరుగుతున్న బోనాల పండుగ ఆ తల్లి కౌండని మహర్షి పుత్రిక, మహాదేవుని పుత్రిక ఎల్లమ్మ తల్లి ఈరోజు 11 నెలలు
గత సంవత్సరం మేము ప్రతిష్టాపించుకున్నాం ఎల్లమ్మ తల్లి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11 నెలల మళ్ళీ బోనం ఉంటుంది. ఆ బోనం ఈరోజు 11 నెలల బోనం. ఈరోజు అంగరంగ వైభవంగా అందరం కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులుగా కాలనీ వాసుల సహకారంతో ఈరోజు మేము ఎల్లమ్మ బోనాలు జరుపుకుంటున్నాము. మదన్పల్లి ప్రాథమిక పాఠశాలలో సీఎం కప్ క్రీడలను డీఓ అశోక్ ఘనంగా ప్రారంభించారు. మాక్లూరు మండలంలోని మదన్పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల సీఎం క్రీడా పోటీలను డీఓ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. గెలుపు ఓటమికి నాంది అన్నారు. ఓడిపోయిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. తొలి రోజు వాలీబాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. క్రీడాకారులను డీఓ అశోక్ పరిచయం చేసుకుని ఆటలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బ్రహ్మానందం, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ బాలమణి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రాసలావణ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం కప్ మండల స్థాయి పోటీలను జడ్పీహెచ్ఎస్ మదన్పల్లి లోపల ప్రారంభించుకున్నాము. దాదాపుగా అన్ని పాఠశాలల నుంచి కూడా గ్రామీణ యువత, పాఠశాల విద్యార్థులే కాకుండా గ్రామీణ యువత కూడా ఈ సీఎం కప్ పోటీల లోపల పాల్గొంటున్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి మా పీడీలు, పీఈటీలు మరియు ఎంపీడీఓ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సర్పంచ్, వీడీసీ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా గ్రామస్తులు బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించాలని నిజామాబాద్ జిల్లాలోని పలు కోర్టుల్లో హైకోర్టు న్యాయవాది మహేష్ కుమార్ ప్రచారం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు కోర్టుల్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులను హైకోర్టు న్యాయవాది మహేష్ కుమార్ ఆకుల మర్యాదపూర్వకంగా కలిసి ఓట్లను అభ్యర్థించారు. బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించాలని పలువురు న్యాయవాదులను కోరారు. నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మునిపల్లి చిన్నసాయిరెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం కమిటీ సమావేశం నగర శివార్లోని దర్బారంలో గల హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కె మోహన్, కొమ్ముల సాయిరెడ్డి, నల్లరాజు, ఉమారాణి, ప్రధాన కార్యదర్శులు రాజాగౌడ్, జలంధర్ రెడ్డి, అరిగెల జనార్దన్, వంగల నీలిమ, సాయాగౌడ్ను ఎన్నుకున్నారు. నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కామారెడ్డి సాధారణ పరిశీలకులు డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను సాధారణ పరిశీలకులు డి ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏ ధృవీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వివరాలను పరిశీలించారు. మొదటి నామినేషన్ కేంద్రం రెవెన్యూ సెక్షన్లో ఏర్పాటు చేయగా అక్కడ 1 నుండి 15 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రెండవ నామినేషన్ కేంద్రం కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేయగా అక్కడ 16 నుండి 45 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మూడవ నామినేషన్ కేంద్రాన్ని అకౌంట్ సెక్షన్లో ఏర్పాటు చేసి అక్కడ 46 నుండి 49 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ వాచ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్ మున్సిపల్ వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1250, ఇతరులు 2500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, తహసీల్దార్ జనార్దన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్కు చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్కు హానర్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్సీ, సేవా భారతి అవార్డు లభించింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్ డైరెక్టర్ అంకం జ్యోతి గత 15 సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో రోడ్డుపైన ఉండే పేద ప్రజలకు అన్నం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ అలాగే రోడ్డుపైన వదిలేసిన వారిని వృద్ధాశ్రమంలో చేర్పించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తించి 3 సార్లు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక ఈరోజు ప్రముఖ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారు వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో డైరెక్టర్ నరసింహారావు, సెక్రటరీ గంజి రమేష్ ఆధ్వర్యంలో రోటేరియన్ హనుమంత్ రెడ్డి, రోటేరియన్ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా ఒకేషనల్ సర్వీస్ అవార్డుతో కుటుంబ సభ్యులతో సన్మానం చేశారు. అలాగే హైదరాబాద్ హానర్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇంటర్నేషనల్ ప్రెడ్జ్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డు సర్టిఫికెట్ని రిపబ్లిక్ డే రోజు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా అంకం జ్యోతి భర్త సంతోష్ కుమార్, కపిల హోటల్ సిఆర్ఓ జ్యోతి, వెయిటర్ సాయి తేజ, తన చిన్ననాటి స్నేహితురాలు బాలమని, తన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. నన్ను, నా సేవలను గుర్తించి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ రమేష్కు, అందులో సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని, ఆయన మార్గం అందరికీ అనుచరణీయమని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 1న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్ను బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కామ్రేడ్ కె యాదగిరి విప్లవోద్యమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగధనుడన్నారు. జీవితాంతం విప్లవోది మల్ల వ్యాప్తి కోసం అంకిత భావంతో నిజాయితీగా నికార్సుగా పనిచేసిన ఆ విప్లవ ధన్యజీవి కామ్రేడ్ కర్నాటి యాదగిరి అన్నారు. ముఖ్యంగా సిరికొండ మండల విప్లవోద్యమానికి అమరుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన విప్లవోద్యమ కాలంలో సగ జీవితం సిరికొండ ఉద్యమానికి దారబోసిన మార్గదర్శి అన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి నిరాడంబరంగా త్యాగపూరితమైన జీవితం గడిపారన్నారు. పోలీసులచే చిత్రహింసలు, అరెస్టులు చేయబడ్డ చలించని గుండె నిబ్బరం కలిగిన వాడన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకుడు ఆర్ రమేష్, ఎస్ సురేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, కిషన్, సాయిరెడ్డి, లింబాద్రి, మండల నాయకులు రమా, కిషోర్, రమేష్, రామ్జీ, బాలరెడ్డి, బాబురావు, గంగారం, రాజు, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ రూరల్ కమిటీ, నిజామాబాద్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి సభని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరపబోతా ఉన్నాం. ఈ సందర్భంగా కామ్రేడ్ యాదగిరన్న సిపిఐఎంఎల్ ప్రజాస్పంద నిర్మాణానికి పట్టణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతానికి ఉద్యమాన్ని విస్తరించడంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన కృషి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ గడ్కోలు గ్రామంలో నిర్వహిస్తున్నామంటే యాదగిరన్న చేసిన కృషి ఈ పార్టీ నిర్మాణం. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని సిపిఎంఎల్ మాస్లెన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పేర్కొన్నారు. 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సిపిఎంఎల్ మాస్లెన్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచి కార్మికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా తన పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించే ఎస్ఐఆర్ను రద్దు చేయాలన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మతోన్మాద దాడులను నివారించాలని, రాజ్యాంగ ప్రజాస్వామ్యం, లౌకికత్వంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడిని ఖండించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, బోధన్ నిజామాబాద్ బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, బి మల్లేష్, కిషన్, ప్రజా సంఘాల నాయకులు సంధ్యారాణి, విఠల్, తారాచంద్, అమూల్య, లింగం, చరణ్, సాయి, గంగాధర్, సాయిబాబా, రమేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఈ విధానాలను ముక్త కంఠంతో ప్రజలంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ పథకం కావాలని, అంటే రోజు పని కల్పించాలనే ఉద్దేశంతో అనేక పోరాటాల ఫలితంగానే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005లో ప్రవేశపెట్టి చట్టం చేశారు. ఈ చట్టాన్ని నీరుగార్చడానికి మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసేసి బీబీజీ రామ్జీ అనేటటువంటి పేర్లు ప్రవేశపెట్టడం అంటే ఈ పథకాన్ని నీరుగార్చడం తప్ప మరొకటి కాదనేటటువంటి స్పష్టమవుతుంది. అంతేకాదు, గతంలో 100% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటే ఇవాళ 40%కు పెంచడం వల్ల రాష్ట్ర బడ్జెట్లు సరిపోక రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసి గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి రైతులకు, రైతు కూలీలకు ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అందుకే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఏదో రకంగా వెనక్కి కొట్టాలనేటటువంటి దురుద్దేశం తప్ప ఇంకొకటి కాదు. అదే కాకుండా ఎస్ఐఆర్ అనే పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనే కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాజాగా నిన్న అర్ధరాత్రి డమ్మీ తుపాకీతో దొంగలు బీభత్సం సృష్టించారు.
దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివసిస్తున్న రుకుంబాయి కిష్టయ్య అనే దంపతుల ఇంట్లోకి 3 దుండగులు చొరబడ్డారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇంటికి గడియ పెట్టి డమ్మీ తుపాకీతో బెదిరించి కత్తులతో దంపతులపై దాడి చేశారు. దీంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. వృద్ధ దంపతులు కేకలు వేయడంతో స్థానికులు గమనించి డోర్ కొట్టడంతో 2 దుండగులు పారిపోయారు. గాయాలైన దంపతులను చికిత్స నిమిత్తం స్థానికులు దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరిని స్థానికులు వెంబడించి గ్రామ శివార్లోని ఓ వెంచర్ వద్ద పట్టుకుని దొంగకు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ ప్రభాకర్ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. దుండగుని వద్ద నుంచి కత్తులు, ఓ డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన దుండగుడు మాచిరెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రజనీకాంత్గా పోలీసులు గుర్తించారు. పారిపోయిన మరో 2 దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గత నెల రోజులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని పలు గ్రామాల్లో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. రాత్రి వేళలో గస్తీని పెంచాలని కామారెడ్డి జిల్లా ప్రజలు డిమాండ్ చేశారు. బాన్స్వాడలో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాలను తీసుకువెళ్తున్న అభ్యర్థులు 2 గదుల్లో 7 కౌంటర్లలో నామినేషన్ స్వీకరిస్తున్న అధికారులు నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు చెల్లించాల్సిన నామినేషన్ దరఖాస్తు ఎస్ఎస్సి, టీబీసీ అభ్యర్థులు 1250, జనరల్ 1250 చెల్లించి నామినేషన్లు వేయాలన్నారు. 19 వార్డులకు పట్టణంలో 24,188 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 12,599, పురుషులు 11,578 కాగా ఇతరులు 11 తమ ఓటు హక్కును 39 పోలింగ్ బూత్లో వినియోగించుకోనున్నారు. బాన్స్వాడ డీఎస్పీ నామినేషన్ గదులను పరిశీలించారు. 35 ఏళ్లుగా బీజేపీ పార్టీ జెండా మోసిన తనకు న్యాయం జరగలేదని వినాయక్ నగర్ డివిజన్కు చెందిన మాజీ బీజేపీ నేత కొత్త వేణుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు కొత్త వేణుకుమార్ పార్టీలో గుర్తింపు లేకపోవడంతో ఈరోజు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త వేణు చేరారు. ఆయనతో పాటు పలు డివిజన్లకు చెందిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అంతిరెడ్డి రాజరెడ్డి, బొబ్బిలి రామకృష్ణలు తెలిపారు. 23 డివిజన్ వినాయక్ నగర్ గతంలో 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ పనిచేశాను. అక్కడ మాకు టికెట్ ఇవ్వడానికి ఆస్కారం లేకుండా మాకు అన్యాయం జరుగుతుందని ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అందరికీ వినాయక్ నగర్ ప్రజలకు 23 డివిజన్ వాసులందరికీ చాలా చాలా కృతజ్ఞతగా ఈరోజు అందరూ నాపై నమ్మకంతో కాంగ్రెస్కు ఓటేసాను గెలిపిస్తారని నమ్మకంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. రాయడ్డ ఆధ్వర్యంలో, శ్రీశైలం గారి ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. అంబేద్కర్ జయంతి 2025వ సంవత్సరం స్థానిక పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు అర్పించి అక్కడ నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు నాయకులు గైని గంగారం ఆధ్వర్యంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సఖి విజయ్ కుమార్, సఖి ప్రభంజన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర్ విజయ, నగర అధ్యక్షుడు సఖి చంద్రశేఖర్ పాల్గొన్నారు. గత ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ గారు జన్మదినం పురస్కరించుకొని పులాంగ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చిన్నదైపోయి మరి అక్కడ బ్రిడ్జ్ పెద్దగా అయిపోయింది కనపడని స్టేజ్లో, మరియు సర్కిల్ పెంచడం వల్ల కూడా మరి ఒక మూలన అయిపోయింది. కాబట్టి అక్కడ పెద్ద విగ్రహం స్థాపిద్దామని ఒక మంచి ఉద్దేశంతో వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సైతము బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు త్యాగం చేసినటువంటి మహోన్నతుడు. ఆ యొక్క మహోన్నతుడికి మనం ఏమైనా చేయగలమా? నిజామాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పులాంగ్ చౌరస్తాలో చిన్నదైపోయింది అన్న ఉద్దేశంతో అక్కడ ఒక భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కోయదొరలు. అనారోగ్య బాధితులకు ఆపదలో అండగా ఉంటూ అందరి మన్ననలు పొందుతున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2000 దరఖాస్తులపై సంతకాలు చేసిన ఎమ్మెల్యే. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశం.
కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు. దోమకొండలో కత్తులు, డమ్మీ తుపాకీలతో భయాందోళనకు పాల్పడ్డ దుండగులు. దంపతులకు గాయాలు. రాజకీయ చైతన్యం విలక్షణమైన తీర్పునివ్వడంలో ప్రత్యేకతగా నిలుస్తున్న నిజామాబాద్ బోధనలో ప్రాబల్యం పెంచుకున్న ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.